దేశాన్ని మోదీ తెలంగాణను కేసీఆర్ నిలువునా ముంచేశారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ కలలను తెరాస కల్లలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపాతో కుమ్మక్కైన అధికార పార్టీ తెలంగాణ హక్కుల సాధనలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్కు వేల కోట్ల సంపదనిచ్చిన సైబరాబాద్ను సృష్టించి ఇస్తే కేసీఆర్ సర్కార్ దాన్ని కొనసాగించలేకపోయిందని విమర్శించారు. ప్రజాకూటమి తరపున చంద్రబాబు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించి కూటమి శ్రేణులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్ ను ఆధునిక నగరంగా మలిచిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో అండగా నిలవాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. సైబరాబాద్ నిర్మాణానికి తాను రూపకల్పన చేయడం వల్లే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, వేల కోట్ల ఆదాయంతో పాటు లక్షలాది మందికి ఉపాధి దొరికిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహాకూటమి తరపున ఆయన గురువారం శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్, లింగంపల్లి, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. తన దార్శనికత ఫలితంగానే సైబరాబాద్ ప్రాంతం ఓ ఆర్థిక కేంద్రంగా మారిందని, ఆ వాస్తవాన్ని గుర్తించకుండా తెరాస నాయకులు తాను హైదరాబాద్ నిర్మించానంటూ ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు. ఆధునిక హైదరాబాద్ సృష్టికర్తగా తన కృషి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏ అభివృద్ధి ఉన్నా దాని వెనకాల నా కృషి ఉంది, తెలుగుదేశం పార్టీ శ్రమ ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పగలుగుతాను, గచ్చిబౌలి నాయంలో కట్టాం, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, మెట్రో ఏం తీసుకున్నా ఆ రోజే కట్టాం. మీరేం చేశారో చెప్పమని నిలదీస్తున్నా. ఏం చేసి ఫామ్ హౌస్ కట్టాడు. తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటంటాడు, ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనేనని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని తాను కాంక్షించానని, అందుకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా లేకపోతే కేసీఆర్ రాజకీయ జీవితం ఎక్కడా అని నిలదీశారు. ఎక్కడో ఏటీఎంలో డబ్బులున్నాయి తమ్ముళ్ళు, డిమానిటేషన్ తర్వాత ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేస్తే మీరు కేడీలుగా మిగిలిపోతారు తప్ప ఏమాత్రం మీకు రాణించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కోడికత్తి పార్టీ డ్రామాలు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంటికి పోవడం ఖాయం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తమలో ఒక్కొక్క కార్యకర్త కొండ వీటి సింహంలాగా కట్టించాలి. ప్రత్యక్షంగా ఉండకపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. ప్రధాని నరేంద్ర మోదీ పైన చంద్రబాబు విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ సైతం చిన్న మోదీలాగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ తెరాస చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన చంద్రబాబు తెలంగాణలోని భారీ ఎత్తిపోతలన్నీ తానే ప్రారంభించానని పేర్కొన్నారు. కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలు ఉన్నారు. ఒక్క రోడ్డుకు మట్టేశాడా తమ్ముళ్ళు? హైదరాబాద్ కొత్తగా ఒకటి వచ్చిందా నేను అడుగుతున్నా. మీకంటూ మాట్లాడడం, మాటలు తూరడం చాలా తేలిక. అనరాని మాట్లాడుతున్నాడు నన్ను. తమ్ముళ్ళు మీ కోపం వస్తా ఉందా? తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటంటాడు. మళ్ళీ ఈ తెలంగాణ బాగుపడితే చూసి ఆనందపడే వాళ్ళలో కూడా మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు? సైబరాబాద్ ప్రాంతంలో సాగిన చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మార్గ మధ్యలో పలువురు ఐటీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.